శ్రీ గురుభ్యో నమః. పరమాచార్య స్వామి చాలా తరచుగా ఉపవాసం చేస్తూ ఉండేవారు. ఆ ఉపవాసం ఒక్కొక్కసారి కొన్ని రోజుల తరబడి సాగిపోతూ ఉండేది. వారు భిక్ష చేసిన రోజులలో కూడా చంద్రమౌళీశ్వరునికి లేదా కామాక్షి అమ్మవారికి నైవేద్యం చేసిన కొద్ది పేలాలను మాత్రమే స్వీకరించేవారు. కూరలతో పాటు వండిన అన్నాన్ని తినడం చాలా అరుదుగా జరిగేది. అన్నాన్ని పూర్తిగా మానడానికి పచ్చి అరటిపళ్లతో చేసినటువంటి పిండి పదార్థాన్ని తినడానికి ప్రయత్నించారు. కానీ తరువాత తన భక్తులైన డాక్టర్ల మాట విని మానుకున్నారు. 1936లో మహాస్వామి వారు వారణాసి నుండి తిరిగి వస్తూ బెర్హంపూర్లో చాతుర్మాస్యం చేస్తున్నారు. అప్పుడు మహాస్వామి వారు చాలా కాలం పాటు శుద్ధ ఉపవాసం చేశారు. అది కూడా మఠం సిబ్బందికి తెలియకుండా రహస్యంగా చేశారు. ఎలానో ట్రెజరర్ రామచంద్ర అయ్యర్కి ఈ విషయం తెలిసిపోయింది. ఆయన స్వామివారి వద్దకు వెళ్లి ఉపవాసాన్ని విరమించవలసిందిగా ప్రార్థించారు. పరమాచార్య స్వామివారు భిక్ష సేవకుణ్ణి పిలిచి ఆ మరుసటి రోజు నుండి తమ ఆహారంలో చేర్చవలసిన వాటి గురించి సెలవిచ్చారు. ఇది చూసిన ట్రెజరర్ చాలా ఆనందపడ్డారు. తన కార్యాలయంలోనికి వెళ్ళగానే అతనికి అనుమానం వచ్చింది. ఈ ఉపవాస విషయంలో అన్నదాన శివన్ లాంటి వాళ్లే ప్రతిమాలిన వినని స్వామివారు నిజంగానే తన ప్రార్థనను మన్నించారా అని అతను అనుమానపడ్డాడు. అందుచేతనే భిక్ష సేవకుణ్ణి పిలిచి అడుగగా తన అనుమానం నిజమని తెలిసింది. మీరు అక్కడి నుంచి వెళ్ళగానే స్వామివారు అదంతా మిమ్మల్ని సంతోషపెట్టడానికి మాత్రమే చేసింది అని, కావున పట్టించుకోవద్దని అన్నారని అతను చెప్పాడు. దాంతో ట్రెజరర్ మళ్ళీ స్వామివారి వద్దకు వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించాడు. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రతిసారి స్వామివారు ఎవరితో ఒకరితో మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ఇలా కొన్ని రోజుల పాటు జరిగిపోయింది. చివరకు ఒకరోజు రాత్రి 10 గంటలప్పుడు స్వామివారితో ఏకాంతంగా మాట్లాడడానికి కుదిరింది. శుక్రవార పూజ అనంతరము స్వామివారు చాలా అలసిపోయి కనిపించారు. మహాస్వామితో అతను రేపు మహాస్వామివారు కడుపు నిండుగా భిక్షను స్వీకరించాలి అని చెప్పాడు. స్వామివారు అతనిని ఓహో అలాగా అన్నట్టుగా చూశారు. ఆ చూపులను అర్థం చేసుకున్న అతను, మీరు భిక్షను స్వీకరించకపోతే నేను మఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆ బెదిరింపు ఏమీ పనిచేయలేదు. మహాస్వామి వారు నవ్వుతూ, నువ్వు ఇక్కడ లేకపోతే మఠం ముందుకు వెళ్ళలేదనుకుంటున్నావా అని అతనితో అన్నారు. దాంతో అతను కళ్ళ నీరు కారుస్తూ తీవ్రమైన స్వరంతో, అలాగైతే నేను ఈ ప్రపంచాన్నే వదిలిపెడతాను అని అన్నాడు. ఇలా అన్న తరువాత మహాస్వామి వారు మళ్ళీ అదే ప్రశ్న వెయ్యరు అనే నమ్మకంతో ఉన్నాడు. సరే, నేను భిక్ష చేస్తాను. రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే భిక్ష చేస్తాను. నా కడుపు నిండేటట్టుగా పెడతాను అన్నావుగా, పెట్టగలవా అని అడిగారు. ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నది అని కళ్ళనీరు కారుతూ ఉండగా అతను స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రాత్రి కాబట్టి స్వామివారు పాలు పళ్ళు తప్ప ఏమీ తీసుకోరు. తనకు ఎంత ఇవ్వాలో తెలియదు కనుక భిక్ష సేవకుణ్ణి పిలువబోయాడు. అతన్ని ఎందుకు పిలుస్తున్నావు? నేను భిక్ష అడిగింది నిన్ను, నువ్వు ఇస్తావని ఒప్పుకున్నావు కూడా అని మహాస్వామి అన్నారు. నాకు ఎంత ఇవ్వాలో తెలియదు కనుక భిక్ష సేవకుణ్ణి పిలుద్దామనుకున్నాను అని ఆ ట్రెజరర్ సమాధానమిచ్చాడు. ఇందులో ఏముంది, లోపల ఏది ఉంటే దానినే తీసుకునిరా అని మహాస్వామి చెప్పారు. అక్కడ ఉన్న మొత్తం బుట్టెలు, వెదురు పళ్ళాలలో ఉన్న పళ్లను అతను తీసుకుని వచ్చాడు. వారికి ఏది కావాలో స్వామివారే తీసుకుంటారు అని అతను అనుకున్నాడు. అప్పుడు స్వామివారి నుండి అనూహ్యమైన ఆజ్ఞ వచ్చింది. శుక్రవార పూజలో నివేదించిన సొజ్జి అనగా రవ్వకేసరి, సుండల్ అనగా గుగ్గిళ్ళు ఎక్కడా, అవి కూడా తీసుకునిరా అని మహాస్వామివారు చెప్పారు. ట్రెజరర్ పరిగెత్తుకుంటూ వెళ్లి పెద్ద పెద్ద పాత్రలలో ఉన్న ఆ వంటకాలను కూడా తెచ్చి స్వామివారి ముందు ఉంచాడు.
మహాస్వామి వాటినన్నింటినీ త్వరగా ఖాళీ చేసి ఇంకా కావాలని అడిగారు. అప్పుడు అతను పళ్ళబుట్టలను స్వామివారి ముందుకు జరిపాడు. వాటిని కూడా స్వీకరించి మహాస్వామివారు ఇంకా ఏమి ఉన్నాయి అని అడిగారు. అతడు ఆశ్చర్యపోయాడు. నాకు కడుపు నిండుగా పెడతాను అని చెప్పి నాలో ఉన్న ఆకలిని మేల్కొలిపావు. ఇప్పుడు నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను అని స్వామివారు అన్నారు. ట్రెజరర్ ఆ మాటలను విని తట్టుకోలేక ఒక పెద్ద కూజా నిండుగా పాలను తీసుకుని వచ్చాడు. స్వామివారు ఆ మొత్తం పాలను కూడా తాగారు. అది చూసిన వెంటనే ట్రెజరర్ లెంపలేసుకుంటూ స్వామివారి పాదాలపై పడి, పెరియవా, నన్ను మన్నించాలి, ఇకపై నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని వేడుకున్నాడు. స్వామివారు చిన్న పిల్లవాడిలా నవ్వుతూ, అయితే ఇక నా మార్గానికి అడ్డురావన్నమాట అని చెయ్యెత్తి అతనిని ఆశీర్వదించారు. జయ జయ శంకర, హరహర శంకర.